అవసరాన్ని బట్టి ఎవరికైనా లాలీపాప్ చూపెడతామని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ మీరు సెంటిమెంట్ ద్వారా ఓట్లు తెచ్చుకోవడం కాదు, డెవలప్మెంట్ ద్వారా ఎట్లు తెచ్చుకోవాలి. మీరు కూడా మొన్న కంటోన్మెంట్ ఏమైందో అదే జరగబోతుంది మీకు ఇప్పుడు ఇక్కడ కూడా. అదే కంటోన్మెంట్ చెప్తున్నారు. కంటోన్మెంట్ లో గిట్టనే అబద్ధాలు చెప్పారు. 6,000 ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఒక్కటి రాలేదు. 1000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తామన్నారు, ఇయ్యలేదు. నేనేమంటున్నా, కంటోన్మెంట్ మోసం చేసినట్టు ఇట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి కంటోన్మెంట్ మోసం చేసినట్టు కాదు. బిగ్ బాస్ షూటింగ్ సెట్ కి పోయి ఇక్కడ మోసం చేసినట్టు కాదు. అది ఫోటో చూసిరా? ఇంతకు కళ్యాణ్ గారు మీకు పంపించిన ఫోటో చూసిరా? ఎంపీ గారు ఎవరికి మంత్రి పదవి ఇచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. సల్మాన్ ఖాన్ గారి ఫోటో గురించి చూసి మాట్లాడదామన్నారు కదా, చూసిరా? మరి ఇంతకు మీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎట్లా దోసుకుర్రో, రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రం ఎట్లా చేసిర్రో మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో చెప్పాల్సిన అంశాలు మీరు చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ మనల్ని మొన్ననే మూడో పొజిషన్ కి నెట్టి అంతకు ముందు గుండు సున్నా ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పంపించారు. మునుగోడులో 3వ ప్లేస్ లో పడ్డారు మీరు. హుజరాబాద్ లో డిపాజిట్ రాలేదు, జిహెచ్ఎంసీ ఒకటే వచ్చింది. 11వ తారీఖు అహంకారం వద్దులేండి మీకు. మాటలు, ఈ సోషల్ మీడియా పోస్టులు, ఈ పనికిరాని పంచాయతీలు, పనికిరాని సందర్భాలను క్రియేట్ చేసి బిట్వీన్ ద లైన్స్ కట్ చేసి ఏమంటారు ఒక ఎక్స్పర్టైజ్డ్ మెకానిజం తోటి మేము ఏదో గొప్ప పని చేస్తున్నాం అనుకుంటారు. వీటికి ఓట్లకి ఏం సంబంధం ఉండదు. ఓటర్లు చూస్తుర్రు మీ మాయాజాలం అంతా, మీ సోషల్ మీడియా మాయాజాలం అంతా. చూస్తున్నారు. బాలీవుడ్ కూడా జూబ్లీ హిల్స్